హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం 10th క్లాస్లో ఉన్నటువంటి కవి పరిచయాలు ప్రక్రియలు చూడబోతున్నాం. దానశీలము, బమ్మెరపోతన, పురాణం లేదా ప్రాచీన కావ్యం, ఎవరి భాష వాళ్ళకు వినసొంపు, డాక్టర్ సామల సదాశివ భాషా వ్యాసం, వీర తెలంగాణ, దాశరథి కృష్ణమాచార్య, ఆధునిక పద్యం, కొత్త బాట, డాక్టర్ పాకాల యశోదారెడ్డి కథానిక, నగరగీతం, అలిశెట్టి ప్రభాకర్ వచన కవిత, భాగ్యోదయం, కృష్ణస్వామి ముదిరాజ్ జీవిత చరిత్ర, శతక మధురిమ, శతక కవులు, శతకం, లక్ష్యసిద్ధి తెలంగాణ, లక్ష్యసిద్ధి సంపాదకీయ వ్యాసం, జీవన భాష్యం, డాక్టర్ సి నారాయణ రెడ్డి గజల్, గోల్కొండ పట్టణం, ఆదిరాజు వీరభద్రరావు చారిత్రక వ్యాసం, భిక్ష శ్రీనాథుడు కావ్యం లేదా ప్రాచీన పద్యం, భూమిక గూడూరు సీతారాం పట్టణాభిలాష పీఠిక, గూడూరు సీతారాం భూమిక, గూడూరు సీతారాం పీఠిక. సరే, దానశీలం రాసింది బమ్మెరపోతన. ఈ పాఠ్యభాగం పురాణ ప్రక్రియకు చెందింది. పురాణం అంటే పాతదైనను కొత్తగా భాషించేది. పురాణాలు 18, వీటిని సంస్కృతంలో వ్యాసుడు రాశాడు. ఇందులో భాగవత పురాణం ఒకటి. భాగవతాన్ని పోతన తెలుగులోకి అనువదించాడు. ప్రస్తుత పాఠ్యభాగం శ్రీ మహాభాగవతం 8వ స్కందంలోని వామన చరిత్రలోనిది. మరి పోతన జనగామ జిల్లా బమ్మెర గ్రామ నివాసి. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. పోతన సహజ పండితుడని ప్రసిద్ధి. సో పోతన గల బిరుదు ఏంటంటే సహజ పండితుడు. సరే, మానవ మాతృలైనటువంటి రాజులకు తన గ్రంథాన్ని అంకితం చెయ్యనని, భగవంతుడిచ్చిన కవితా కళను భగవంతునికి అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేశాడన్నట్టు. సో నేను మనుషులకు చెయ్యను, దేవునికే చేస్తా, దేవుడిచ్చిన కళని దేవుడికే అంకితం చేస్తా అని చెప్పేసి భాగవత పురాణాన్ని రాముడికి అంకితం ఇచ్చాడు. ఈయన అంటాడు కదా, పలికిడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట. సో మీకు తెలుసని అనుకుంటున్నాను. నెక్స్ట్, ఈయన శబ్దాలంకార సొగసుతో భక్తి రస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది. సో రచనలో ఏముంటుందంటే శబ్దాలంకారం ఉంటుంది. పండిత పామర జనరంజకంగా రాయడం పోతన యొక్క ప్రత్యేకత. సో పండితులు అర్థం చేసుకుంటారు, పామరులు కూడా అర్థం చేసుకుంటారు. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణి కళ్యాణం, మున్నగు ఘట్టాలలోని పద్యాలు ప్రతి తెలుగువాడికి కంటతా వస్తాయి. పోతన రచనాశైలి, మధుర భక్తి తర్వాత కవులకు ఒరవడిగా నిలిచాయి. వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఇతని యొక్క రచనలు. సో మనం మెయిన్గా ఏం చూడాలంటే ఈయన యొక్క రచనలు 3 ఉన్నాయి. వీరభద్ర విజయము, భోగిని దండకము, నారాయణ శతకము. ఇవి మనం చూసుకోవాలి. ఎవరి భాష వాళ్ళకి వినసొంపు, డాక్టర్ సామల సదాశివ. మరి ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా ఆకట్టుకునేటట్లు వివరించేది వ్యాసం. సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండడం వ్యాసం యొక్క లక్షణం. ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ సామల సదాశివ తన స్వీయ అనుభవాలతో రాసినటువంటి యాది అనే వ్యాస సంపుటిలోనిది. డాక్టర్ సామల సదాశివ ఆసిఫాబాద్ జిల్లాలో జన్మించాడు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, పార్సీ, మరాఠీ భాషల్లో ఈయన పండితుడు. ఉర్దూ, పార్సీ, హిందీ, మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని ఈయన తెలుగులోకి అనువాదం చేశాడు. ఈయన రచనలు చూసినట్టయితే ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రుబాయిలు, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు ఈయన యొక్క రచనలు. మరి అమ్జద్ రుబాయిలు అనేటువంటి అనువాదానికి 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అనువాద రచనా పురస్కారం ఇచ్చింది. నెక్స్ట్, స్వరలయలు అనేటువంటి గ్రంథానికి ఈయనకు 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తర్వాత కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు ఈయనను గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. సదాశివను హిందుస్థానీ మరియు కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్యా సంస్థలు
గుర్తించారు, విద్వాంసులు గుర్తించారు. నెక్స్ట్, సహృదయ విమర్శకుడైనటువంటి ఇతని రచనల్లో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్లు ఉంటుంది. సో ఈయన యొక్క రచనలు మెయిన్గా చూసినట్టయితే ఉర్దూ సాహిత్య చరిత్ర, అంజద్ రుబాయిలు, మలయ మారుతాలు, సంగీత శిఖరాలు. రైట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 4 ఇంపార్టెంట్. అంజద్ రుబాయిల అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఉత్తమ అనువాద రచన పురస్కారం. స్వరలయలకేమో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. వీర తెలంగాణ డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య. ఈ పద్యం ప్రక్రియకు చెందింది. చారిత్రక అంశాలను వస్తువుగా తీసుకొని రాసినటువంటి పద్యాలు ఇవి. సో ఇది దాశరథి కృష్ణమాచార్య రచించినటువంటి దాశరథి సాహిత్యం 1వ సంపుటి రుద్రవీణలోనిది. మరి ఈయన మహబూబాబాద్ జిల్లాలో జన్మించారు. ఈయన కూడా ప్రజా వ్యతిరేక పోరాటాల్లో పాల్గొన్నాడు. నా గీతావళి ఎందాక పయనంబవునో అందాక ఈ భూగోళమున కగ్గిపెట్టదా అన్నాడు అన్నట్టు. సో నిజానికి వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసినటువంటి ధీరుడు. ఈయన యొక్క రచనలు చూసినట్టయితే అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనాలు ఈయన యొక్క కవితా సంపుటాలు. నవమి అనేటువంటివి ఈయన యొక్క రచనలు. మరి యాత్రా స్మృతి అనేది ఈయన యొక్క స్వీయ చరిత్ర. రచనలు మళ్ళొకసారి చూద్దాం. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనాలు ఇవన్నీ కూడా కవితా సంపుటాలు. నెక్స్ట్, నవమి అనే పేరుతో నాటికలు. స్వీయ చరిత్ర, యాత్రా స్మృతి. సరే, తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసినటువంటి దాశరథి 1961లో గాలిబ్ గజల్లను అనువదించాడు. గాలిబ్ గజల్లని తెలుగులోకి అనువదించాడు. ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలను పొందాడు. తెలుగు సాహిత్యానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నాడు. సో రాష్ట్రం అందుకున్నాడు, కేంద్రం కూడా అందుకున్నాడు. అయితే ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి. సో ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి అన్నట్టు. ఎందుకంటే అప్పుడే ఎన్టీ రామారావు వచ్చేసి ఈ ఆస్థాన కవులు అనేటువంటి పోస్టుని తీసేస్తాడు. ఓకే, 1983 ఆ పీరియడ్లో. సరే, ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభ్యుదయ పథాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకతతోనూ ప్రాచీన పద్యశైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి ఈయన. నెక్స్ట్, కొత్తబాట డాక్టర్ పాకాల యశోదారెడ్డి. ఈ పాఠం కథానిక ప్రక్రియ. సో ఈ పాఠంలో 2 తరాలకు సంబంధించినటువంటి వివరాలు, తరాల మధ్య కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పులు, విషయాలను డిస్కస్ చేశారు. సో నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించినటువంటి యశోదారెడ్డి ఉత్తమ కథలు గ్రంథంలోనిది ఈ పాఠ్య భాగం. సరే, ఈమె నాగర్ కర్నూలు డిస్టిక్లో జన్మించారు. తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందింది. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసింది. రైట్, రాష్ట్ర అధికార భాష సంఘానికి అధ్యక్షులుగా పనిచేసినటువంటి తొలి మహిళ ఈమె. నెక్స్ట్, ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాతాపహరణ పర్యాలోచనము, ఎర్రాప్రగడ, కథాచరిత్ర వంటి పరిశోధన గ్రంథాలను, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి కథా సంపుటాలను, పరిశోధనా పటిమ గల వ్యాసాలు ఎన్నో ఈమె రాసింది. సో ఈమె యొక్క రచనలు మళ్ళీ చూద్దాము. ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాతాపహరణ పర్యాలోచనము, ఎర్రాప్రగడ, కథాచరిత్ర ఇవన్నీ కూడా ఈమె యొక్క పరిశోధన గ్రంథాలు. నెక్స్ట్, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల ఈ 3 కూడా కథా సంపుటాలు. సరే, వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లు.
ఈమె ఒక రేడియో ధారావాహిక కార్యక్రమం నిర్వహించింది. దాని పేరు మహాలక్ష్మి ముచ్చట్లు. ఇది చాలా ఫేమస్ అయింది. నెక్స్ట్ నగర గీతం అలిశెట్టి ప్రభాకర్. ఈ పాట మినీ కవిత అనే ప్రక్రియకు చెందింది. ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో, వ్యంగ్యంగా, చురకలతో, తక్కువ పంక్తుల్లో చెప్పడమే మినీ కవిత. అలిశెట్టి ప్రభాకర్ కవిత అనే గ్రంథంలోని సిటీ లైఫ్ అనే మినీ కవితలో కొన్నిటిని నగర గీతంగా కూర్చడమైనది. ఈయన యొక్క రచనలు చూసినట్టయితే ఎర్ర పావురాలు ఈయన యొక్క మొదటి కవిత సంకలనం. తర్వాత మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం, సిటీ లైఫ్ అచ్చైనటువంటి కవిత్వ సంకలనాలు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో 6 ఏళ్ల పాటు సీరియల్గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవితలు ఎంతో ప్రఖ్యాతి పొందాడు ఈయన. సో ఈయన యొక్క రచనలు ఎర్ర పావురాలు అన్నది మొదటి కవిత సంకలనం. తర్వాత మండల జెండాలు, చురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం, సిటీ లైఫ్. నెక్స్ట్ భాగ్యోదయం కృష్ణస్వామి ముదిరాజు. ఈ పాఠ్యాంశం జీవిత చరిత్ర ప్రక్రియకు చెందింది. విభిన్న రంగాలలో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతలను తెలుపుతూ రాసే గ్రంథమే జీవిత చరిత్ర. భాగ్యరెడ్డి వర్మ కుమారుడైనటువంటి ఎంబి గౌతమ్ రచించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజు రాసిన వ్యాసంలోనిది ఈ పాఠ్యభాగం. సో భాగ్యరెడ్డి వర్మ కొడుకు ఎంబి గౌతమ్ ఒక బుక్ రాసిండనమాట, భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర, అంటే వాళ్ళ డాడీ గురించి. సో అందులో కృష్ణస్వామి ముదిరాజు అనే వ్యక్తి ఒక వ్యాసం రాసిండు. ఆ వ్యాసంలోనిదే ఈ పాఠ్యభాగం. హైదరాబాదులో సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాంది గీతం పలికిన చైతన్యశీలి కృష్ణస్వామి ముదిరాజ్. ఈయన స్వతంత్ర సమరయోధుడిగా, రచయితగా, జర్నలిస్టుగా, విద్యాసంస్థల స్థాపకుడిగా, విద్యావేత్తగా, హైదరాబాద్ మేయర్గా, ఆంధ్ర మహాసభ నిర్వాహకుడిగా, బహుజన సమాజ సంస్కర్తగా, ప్రజల మన్ననలు అందుకున్నటువంటి బహుముఖ ప్రజ్ఞాశీలి. 1957లో హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికై నగరాభివృద్ధి కోసం రాబోయే 30 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసినటువంటి దార్శనికుడు. దక్కన్ స్టార్ అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించి సంపాదకుడిగా విలువైన సంపాదకీయాలు, వ్యాసాలను రచించాడు. సో ఈయన స్థాపించినటువంటి ఆంగ్ల వారపత్రిక అంటే ఇంగ్లీష్ వీక్లీ పేపర్ ఏదంటే దక్కన్ స్టార్. హైదరాబాద్ చరిత్ర తెలుసుకోవాలంటే ఈయన యొక్క రచనలు చాలా ప్రామాణిక ఆధారాలుగా ఉపయోగపడతాయి. అంతేకాదు హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రాల్లో 1000 పేజీల్లో బంధించి పిక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్యరూపంగా మనకు అందించాడు. సో ఈయన హైదరాబాద్ నగరాన్ని 1000 పేజీల్లో బంధించాడు. ఆ గ్రంథం ఏదంటే పిక్టోరియల్ హైదరాబాద్. ఫోటోలు తీసి అందులో పిక్టోరియల్ హైదరాబాద్ అనే దాంట్లో పెట్టిండు. నెక్స్ట్ తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశాడు. 1948లో ఉర్దూలో హైదరాబాద్కి 30 సాలా సియాసి జదు జిహద్ పేరుతో హైదరాబాద్లోని రాజకీయోద్యమాలపై గ్రంథాన్ని రాశాడు. ఉర్దూలో రాసిండు. దాని పేరు ఏంటంటే హైదరాబాద్కి 30 సాలా సియాసి జదు జిహిద్. భారత ప్రభుత్వంచే భారత స్వాతంత్రోద్యమ చరిత్ర రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడిగా నియమితుడయ్యాడు. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి రాసేటువంటి సంఘంలో ప్యానల్ సభ్యుడిగా కూడా నియమితుడయ్యాడు. శతక మధురిమ మనకు తెలిసింది. శతకాల్లో మకుటం ఉంటుంది. ఏ పద్యానికి అదే, ఏ పద్యానికి ఆ పద్యము ఇండిపెండెంట్గా ఉంటుంది. ఈ పాఠంలో శతకాలలోని పద్యాలను మనం ముక్తకాలు అని అంటాము. ముక్తక పద్యం దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. సో మకుటం ఎప్పుడైనా సరే పద్యపాదం యొక్క చివర ఉంటుంది. రైట్. ఈ పద్యంలో ఉన్నటువంటి శతకాలు చూసినట్టయితే సర్వేశ్వర శతకం, యథావాక్కుల అన్నమయ్య, శ్రీకాళహస్తీశ్వర దూర్జటి, మల్లభూపాలి మెలకూచి బాల సరస్వతి, దాశరథి
కంచర్ల గోపన్న రామదాసు, నరసింహ శతకం కాకుత్సం శేషప్ప కవి, విశ్వనాథేశ్వర గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహ శర్మ, శ్రీ లొంక రామేశ్వర నంబి శ్రీధర్రావు, వేణుగోపాల శతకం గడిగే భీమకవి. నెక్స్ట్ లక్ష్య సిద్ధి, ఇది ఒక సంపాదకీయ ప్రక్రియకు సంబంధించింది. సంపాదకీయ ప్రక్రియ అంటే సమకాలీన సంఘటనలో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంలో పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగే రచన సంపాదకీయ వ్యాసం. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ ఆలోచింప చేయగలడం మంచి సంపాదకీయం యొక్క లక్షణం. రైట్, సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ జీవన భాష్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి. గజల్ ప్రక్రియకు చెందింది. గజల్లో పల్లవిని మత్లా అని, చివరి చరణాన్ని మక్తా అని, కవి నామముద్రను తకల్లుస్ అని పిలుస్తారు. పల్లవిని ఏమో మత్లా, ఓకే, ఇక్కడ లావత్తుంది, ఇక్కడ కూడా లావత్తు వస్తుంది. పల్లవిని మత్లా అని, చరణాన్ని మక్తా అని, కవినామ ముద్రను తకల్లస్ అని పిలుస్తారు. పల్లవి చివర ఉన్న పదం ప్రతి చరణం చివర అంచప్రాసను రూపొందిస్తుంది. సరస భావన, చమత్కార కేళన, ఇంపు, కుదింపు, గజల్ జీవగుణాలు. ప్రస్తుత పాఠభాగం డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 6వ సంపుటిలోని తెలుగు గజల్లులోనిది. సరే, ఈయన సిరిసిల్ల డిస్టిక్లో జన్మించాడు. గొప్ప వక్త, సాహితీ పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి. ఈయన రచనలు చూసినట్టయితే నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, ద్విపదులు, ప్రపంచపదులు. ఈయన సినిమా పాటకు సాహితీ గుబాలింపులను అద్ది రసహృదయుడయ్యాడు. నెక్స్ట్ ఆధునికాంధ్ర కవిత్వము, సాంప్రదాయములు, ప్రయోగములు అన్నది ఈయన యొక్క ప్రామాణిక సిద్ధాంత గ్రంథం. ఆధునిక ఆంధ్ర కవిత్వము, సాంప్రదాయములు, ప్రయోగములు. రచనలు మళ్ళొకసారి చూస్తే నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసము, ద్విపదులు, ప్రపంచపదులు. నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు శాఖలో ఆచార్యుడిగా పనిచేసిండు. ఇంకా వైస్ ఛాన్సలర్గా దేనికంటే అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి, అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా లేదా ఉపకులపతిగా పనిచేసిండు. రాజ్యసభ సభ్యునిగా, ఆంధ్ర సరస్వత పరిషత్తు అధ్యక్షునిగా సేవలందించిండు. భారత ప్రభుత్వం వారిచే పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించబడ్డాడు. పద్మభూషణ్ అందింది ఈయనకు. విశ్వంబర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైనటువంటి జ్ఞానపీఠ అవార్డు కూడా అందుకున్నాడు. జ్ఞానపీఠ అవార్డు దేనికి వచ్చింది అంటే విశ్వంబర కావ్యానికి వచ్చింది. రైట్. గోల్కొండ పట్టణం ఆదిరాజు వీరభద్రరావు వ్యాస ప్రక్రియకు చెందింది. మనం ఇందాక చూసిన వ్యాసం గురించి. ఈ వ్యాసం ఆదిరాజు వీరభద్రరావు రాసిన మన తెలంగాణము అనే వ్యాస సంపుటిలోనిది. ఈయన ఖమ్మం జిల్లా వ్యాసి అన్నట్టు. చరిత్ర రచనా కళలో ప్రామాణిక స్థాయిని అందుకున్న ఈయన ప్రాచీనాంధ్ర నగరములు, లలితా కథావళి, రత్నప్రభ, జీవిత చరిత్రలు, నవ్వులు పువ్వులు, మిఠాయి చెట్టు, సితాబ్ ఖాన్ అనేటువంటి రచనలు చేశాడు. ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరిత్రలు, నవ్వులు పువ్వులు, మిఠాయి చెట్టు, సితాబ్ ఖాన్. నెక్స్ట్ సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశంలో 50 వ్యాసాలు రాశాడు. గ్రీకు పురాణ కథలు ఇంకా మరెన్నో వ్యాసాలు అముద్రితంగా ఉన్నాయి. నెక్స్ట్ చాదర్ఘట్ హై స్కూల్లో హైదరాబాద్లో ప్రధాన తెలుగు పండితుడిగా పనిచేశాడు. తర్వాత లక్ష్మణ్ రాయ్ పరిశోధక మండలికి కార్యదర్శిగా కూడా వ్యవహరించాడు. ఈయనను తెలంగాణ భీష్ముడిగా పిలుస్తారు. తెలంగాణ భీష్ముడు ఎవరంటే ఆదిరాజు వీరభద్రరావు. మరి లక్ష్మణ్ రాయ్ పరిశోధన మండలికి కార్యదర్శిగా ఎవరున్నారంటే ఆదిరాజు వీరభద్రరావు. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ భిక్ష శ్రీనాథుడు కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యం అంటే వర్ణన ప్రధానమైంది. ఇది శ్రీనాథ కారవ సార్వభౌముడు రచించిన కాశీఖండము సప్తమాశ్వాసంలోనిది. సో ఈ శ్రీనాథుడు కొండవీటిని పాలించినటువంటి
పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు. విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును తన వాదనా పటిమతో ఓడించి కనకాభిషేకాన్ని కవి సార్వభౌమ బిరుదును పొందాడు. నెక్స్ట్ మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనుంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహత్యం, పల్నాటి వీరచరిత్ర, నందనందన చరిత్ర ఈయన యొక్క రచనలు. సో మళ్ళొకసారి చూస్తే మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనుంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహత్యం, పల్నాటి వీరచరిత్ర, నందనందన చరిత్ర. రైట్. నెక్స్ట్ ఈయన చాలా చాటువులు చెప్పాడు. అవేంటంటే చమత్కారానికి, లోకానుశీలనకు, రసజ్ఞతకు, జీవిత విధానానికి అద్దం పట్టే చాటువులు చాలా చెప్పాడు. నెక్స్ట్ ఈయన శ్రీనాథుడు దేంట్లో ఫేమస్ అంటే సీస పద్యాల్లో ఫేమస్ అన్నట్టు. ఈయన ఏం చెప్పిండంటే ఉద్దండలీల, ఉభయ వాక్ప్రౌఢి, రసాభుచిత బంధం, సూక్తి వైచిత్రి తన కవితా లక్షణాలు అని చెప్పుకున్నాడు అన్నట్టు. నెక్స్ట్ భూమిక, గూడూరి సీతారాం. ఈ పాఠం పీఠిక ప్రక్రియకు చెందింది. ఒక పుస్తకం ఆశయాన్ని, అంతఃసారాన్ని, తాత్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురణకర్త వ్యయప్రయాసాలను తెలియజేసేదే పీఠిక. ఒక గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత కానీ, మరొకరు కానీ, విమర్శకుడు కానీ రాసే విశ్లేషణాత్మక పరిచయ వాక్యాలను పీఠిక అంటాం. దీనికి ముందు మాట, భూమిక, ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లు ఎన్నో ఉన్నాయి. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు సంపుటికి గూడూరి సీతారామరాజున పీఠిక ప్రస్తుత పాఠ్యాంశం. సరైన రాజన్న సిరిసిల్ల వ్యక్తి 1953 నుంచి 65 వరకు సుమారు 50 కథల వరకు రాశాడు. వీటిలో కొన్ని కథలు మాత్రమే దొరుకుతున్నాయి. తెలంగాణ కథ సాహిత్యంలో పేద కులాల జీవితాలను, అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత ఈయన. నెక్స్ట్ స్వాతంత్రానంతర తెలంగాణ తొలితరం కథలకు దిక్సూచిగా నిలబడమే కాకుండా 1953లో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు. పలు గ్రంథాలకు సంపాదకుడిగా వ్యవహరించాడు. ఈయన యొక్క రచనలు అవి కనుక చూసినట్టయితే మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజరికం ఈయన యొక్క ప్రసిద్ధ కథలు. సో 4 ఇంపార్టెంట్: మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజరికం. రైట్. ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద. మరి నేను క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. లక్ష్మణ్ రాయ పరిశోధ మండలికి ఎవరు అధ్యక్షుడిగా ఉండేది? నరసింహ శతకం ఎవరు రాశారు? సీసపద్యాలలో ఫేమస్ ఎవరు? హరివంశాలు అనేది ఎవరి పిహెచ్డి గ్రంథం, అంటే పరిశోధన గ్రంథం? ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద. ఈ 4కి ఆన్సర్ చేయండి చాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.